నిన్న మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తల్లుల ప్రేమ అపరిమితమైనది, వారి కోసం మేము ఏవైనా చేస్తాం అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి హ్యాపీ మదర్స్ డే అమ్మ అంటూ పెట్టినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ట్వీట్ సారాంశం ఏంటనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన తల్లులందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలియజేస్తూనే తల్లుల ప్రేమ అపరిమితమైంది, బిడ్డల కోసం తల్లులు ఎంత త్యాగానికైనా పాల్పడతారు అన్నట్లుగా ఆయన అది తెలియజేస్తూనే హ్యాపీ మదర్స్ డే అమ్మ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆయన చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ ట్వీట్ని ఎలా చూడాలంటారు? అంటే ఆ ట్వీట్తో పాటు వాళ్ళ అమ్మతో దిగిన ఫోటో పెట్టాడా? పెట్టలేదు. అంటే అటాచ్ చేయాలి కదా, వాళ్ళ అమ్మతో దిగిన ఫోటో ఎందుకు అటాచ్ చేయలేదు? ఇప్పుడు లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ ఎలాంటి ట్వీట్స్ పెట్టారు, ఇప్పుడు ఈ ట్వీట్లో అమ్మ ఫోటో ఎందుకు ఎగరగొట్టాడు? లేకపోతే అసలు వీళ్ళిద్దరూ ఎక్కడ బహిరంగ వేదిక మీద కలిసిన విజయమ్మ జగన్ను ముద్దు పెట్టుకోకుండా వెళ్ళొద్దా? లేదు. ఇడుపులపాయ ఘాట్లో కానీ ఇంట్లో కానీ, లేదు షర్మిల కొడుకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో కానీ భయపడుతూనో ప్రేమతోనో కొడుకును ముద్దాడకుండా మాత్రం వెళ్ళదు ఆ తల్లి. ఇప్పుడు ఆ తల్లి మరి నిన్న మాతృదినోత్సవం సందర్భంగా కొడుకుని కలిసిందా? కొడుకు తల్లి దగ్గరికి వెళ్ళాడా? ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ట్వీట్ హ్యాపీ మదర్స్ డే అమ్మ అనేది నిజంగా మనస్ఫూర్తితో చెప్పాడా? ఓకే. అంటే గుండెల్లో నుంచి వచ్చిందా, పెదవుల పై నుంచి వచ్చిందా? అంటే కొంతమంది నెటిజన్లేమో అసలు వైఎస్ విజయమ్మ గారిని ఉద్దేశించి ఆ ట్వీట్ చేయలేదు అంటూ కొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్ అసలు? అంటే హ్యాపీ మదర్స్ డే అమ్మ అన్నాడు లాస్ట్ లైన్. ఎవరమ్మా? వాళ్ళ అమ్మనా లేకపోతే దేశంలో ఉన్న అమ్మలందరినా? ఓకే, నువ్వే చెప్పాలి సార్. హ్యాపీ మదర్స్ డే అమ్మ అన్న ట్వీటు తన అమ్మను ఉద్దేశించా, దేశంలో ఉన్న అమ్మలందరినీ ఉద్దేశించా? ఈరోజు తల్లిపై అతను వేసిన కేసు ఎన్సిఎల్టీలో ఆస్తుల కోసం ఇవాళ తల్లినే దోషిగా చేసి పెట్టిన కేసు. సర్టిఫికెట్లు అమ్మ దగ్గర లేవు అన్నాడు. ఆ షేర్ల సర్టిఫికెట్లు అమ్మ దగ్గర లేవు, నా దగ్గరే ఉన్నాయని చెప్పాడు. నేను నా కొడుకు ఇంట్లో ఉంటే సర్టిఫికెట్లు వాడి దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టే, నా దగ్గర ఉంటే వాడి దగ్గర ఉన్నట్టే అనేది ఆమె వాదన. ఇప్పుడు ఇవాళ తల్లి కొడుకుల మధ్య ఆస్తుల రగడ, తల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేసి హ్యాపీ మదర్స్ డే అంటే ఎట్లా చూడాలి కృష్ణ? అదేమంటే నవ్వుతావు. ఇప్పుడు మెమ్మకి నువ్వేమన్నా ఇస్తావు గిఫ్ట్, ఇప్పుడు మెమ్మకి చీర ఏదో తీసుకెళ్తావు, అమ్మ రేపు పొద్దున పండగకి అమ్మకి చీరకి తీసుకెళ్తావు. అమ్మ నీ మీద ఏమన్నా కోప్పడింది అనుకో, మొటికాయ వేసింది అనుకో, ఆ చీర లాక్కుంటావా? అలా ఎలా? ఇప్పుడు గిఫ్ట్ డీడ్ ఇచ్చింది నువ్వే మళ్ళా నాకు ప్రేమ ఇరిగిపోయింది, నేను నా గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకుంటానంటే ఒకవైపేమో ఎన్సిఎల్టీలో కేసు వేస్తావు, ఇంకోవైపేమో హ్యాపీ మదర్స్ డే అని ట్వీట్ పెడతావు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి నేను ఎలా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు సార్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మకే అర్థం కావట్లేదు, తోడబుట్టిన చెల్లికి అర్థం కావట్లేదు, ఇక జనానికి ఏం అర్థం అవుతాడు? ఓకే. ఇప్పుడు ఆమె రాసిన బహిరంగ లేఖ సార్ నీకు గుర్తుండే ఉంటుంది కదా, విజయమ్మ రాసిన బహిరంగ లేఖ ఏమని రాసింది? బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని కూడా రాసింది. యేసయ్య సమాధానకర్త, తన భర్త ఆజ్ఞ చెప్పింది, నలుగురు మనవ సంతానానికి సమానంగా ఆస్తులు ఇవ్వాలని. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి షర్మిలని బ్లేమ్ చేసిన వాళ్ళని తిట్టింది. కుటుంబ కలహాలను రోడ్డు మీదకి ఈడ్చిన వాళ్ళని తిట్టింది. ఎవరు? వైవి సుబ్బారెడ్డిని తిట్టింది, విజయసాయిరెడ్డి ఆడిటర్ని తిట్టింది అనమాట. ఇప్పుడు ఆడిటర్గా విజయసాయిరెడ్డికి అన్నీ తెలుసు. రాజశేఖర్ రెడ్డి యొక్క ఆయన కోరిక ఏంటి, చివరి కోరిక లేదు, అసలు ఆస్తుల గురించి కూడా తెలుసు అన్నాను. ఇప్పుడు షర్మిల ఆస్తులు చదివిన వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎందుకు చదవలేదు అంది. సరే
షర్మిల ఆస్తులు చదివారు మీరు, లిస్ట్ అంతా షర్మిలకి ఇచ్చిన ఆస్తులు. అది పంపకాలేంటి ఇందులో? మా ఆయన, నేను, అంటే రాజశేఖర రెడ్డి, విజయమ్మ పిల్లలిద్దరి పేరు మీద ఆస్తులు కొన్నాం. జగన్ మీద కొన్ని ఆస్తులు కొన్నాం, షర్మిల పేరు మీద కొన్ని ఆస్తులు కొన్నాం. వీళ్ళు షర్మిల పేరిట మీద కొన్న ఆస్తులు చదివి జగన్ పేరిట ఉన్న ఆస్తులు ఎందుకు వదిలేశారని చెప్పి ఆమె ప్రశ్నించింది. ఇది ఏంటి? ఇవాళ తన కొడుకు కోడలు చేస్తున్న ఈ పని ఆమెను తీవ్ర వ్యాకులతకు గురి చేసింది. నన్ను ఇవాళ కోర్టుకి ఏడవటం అనేది, ఆ కోర్టును కూడా తిట్టింది. అసలు మీరెవరు ఈ పంచాయతీ చేయటానికి? ఇది ఎన్సిఎల్టీ కోర్టుకి ఏంటి సంబంధం అని అడిగింది. ఇది సివిల్ అంశం, ఇది తేల్చుకుంటే కుటుంబ వివాదం. ఇది ఎంఓయూ చేసుకున్నది ఎవరు? అన్న, చెల్లి, తల్లి మధ్య జరిగిన ఎంఓయూ, యునైటెడ్ ఫ్యామిలీ, హిందూ యునైటెడ్ ఫ్యామిలీ కింద చూడాలి, లేదా క్రిస్టియన్ యునైటెడ్ ఫ్యామిలీ. వీళ్ళు క్రిస్టియన్స్ అయితే ఇప్పుడు HUF కనుక దీనికి నీకు వర్తించకపోతే, ఇప్పుడు దీంట్లో ఆ ఒప్పందం రద్దు చేసుకుంటున్నాను అన్నాడు ఆయన. ఎవరు? సంతకం పెట్టిన జగన్మోహన్ రెడ్డి. సరే, నువ్వు రద్దు చేసుకుంటున్నానని నువ్వంటే ఇది తేల్చుకోవాల్సింది ఎక్కడ? సివిల్ కోర్టు. ఎన్సిఎల్టీకి ఏంటి సంబంధం అనేది ఆమె వాదన. ఓకే, ఇప్పుడు షర్మిల ఏమంటుంది? అసలు నాకేం సంబంధం ఇందులో అంటాను. ఇది తల్లి కొడుకు పంచాయతీ, నన్నెందుకు లాగుతున్నాడు? నా మీద ప్రేమ ఇరిగిందంటాడు, నా మీద ప్రేమ ఉన్నప్పుడు రాశానంటాడు. ఇదేంటి? ఇది నా హక్కు అంటుందా? ఓకే, తన తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఆమెకు ఉంది. ఇది సుప్రీంకోర్టు చేసింది కదా మొన్న. ఇది ఎప్పుడో ఎన్టీ రామారావు ఇచ్చాడు. ఏది? ఆడపిల్లకి తండ్రి ఆస్తిలో హక్కు అన్నమాట. ఇప్పుడు రాజశేఖర రెడ్డి సంపాదించిన ఆస్తులేవి ఇవన్నీ? రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత నువ్వు కొన్న ఏమైనా ఉన్నాయనుకో, అవి నీ భార్య పేరు మీదో నీ పిల్లల పేరు మీదో పెట్టుకున్నావంటే అది అర్థం ఉంది. అవును. రాజశేఖర రెడ్డి బ్రతికున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి కొన్నా, రాజశేఖర రెడ్డి కొన్నా, ఆ ఆస్తులన్నింటిలో కూడా ఎవరికి వాటా ఉంటుంది? ఇద్దరికీ ఉంటుంది. షర్మిలకి సమాన వాటా ఉంటుందన్నమాట. అది వదిలేసి పోనీ తండ్రి అంతిమ కోరిక ఏంటి? నలుగురికి సమానంగా పంచాలంటే ఇతను ఇవాళ తల్లిని దోషిగా నిలబెట్టాడు ప్రజల ముందు. ఏది? తల్లి చెల్లికి ఒత్తాసు పలుకుతోంది, చెల్లికి మద్దతుగా ఉంటుంది, నేను ఆమెకు రాసి ఇచ్చిన ఆ షేర్లన్నీ కూడా చెల్లికి ఇచ్చేసిందని ఎవరిని బ్లేమ్ చేస్తున్నాడు? తల్లిని బ్లేమ్ చేస్తున్నాడు. ఇప్పుడు నీ ఇంట్లో ఎందుకని ఉంచుకోలేకపోయావు విజయమ్మని? విజయమ్మ ఇవాళ షర్మిల ఇంట్లో ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు అమెరికా ఎందుకు వెళ్ళిపోయింది? ఆ రోజు నీ తల్లి ముందు నీ చెల్లిని కొట్టావా లేదా? మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిందా లేదా? నీ చెల్లె పవన్ కళ్యాణ్ దగ్గర వాపోయిందని నేను అతని గడప 2 సార్లే దొక్కాను. ఒకటి శుభలాకి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, 2 పంచాయతీకి. ఆ రోజు అమ్మాయి ఉంది నా పక్కన, నన్ను తల గోడకేసి కొట్టారని ఇతని చెల్లె నా దగ్గర వాపోయిందని బహిరంగంగా చెప్పాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. నువ్వు ఖండించావా? నువ్వు దానిపైన ఏమైనా కేసు వేసావా? నీ పరువు నష్టం వేయొచ్చు కదా నిజంగా అది కనుక అబద్ధం అయితే. షర్మిల ఖండించిందా పవన్ కళ్యాణ్ చెప్పింది అవాస్తవం అని? అంటే ఇది నిజం, ఇది ప్రజలు నమ్మినా నిజం అన్నమాట. మీరు ఇవాళ ఒకళ్ళనొకళ్ళు ఈ విధంగా కొట్టుకుంటూ మీరు ప్రేమల గురించి మాట్లాడతారు, విలువల గురించి మాట్లాడతారు, విశ్వసనీయత గురించి మాట్లాడతారు, చెడిపోయిన రాజకీయాలు బాగు చేయడానికి వచ్చానంటావు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ తల్లిని కోర్టు బోన్లో నిలబెట్టి తల్లికి హ్యాపీ మదర్స్ డే చెప్పాడంటే హ్యాట్స్ ఆఫ్ అంటారా? హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. ఇట్లాంటి కొడుకు మరి ఆమె కోరుకుంటుందా లేదా? ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.